తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాబా రాహుల్ బాబా అమ్మ బాబాయ్ అల్లం బెల్లం కాస్కిస్ కటిఫ్ కటిఫ్ టిక్ 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 గడియారం. ఏమైందిరా? రాహుల్ గాంధీ దగ్గర ఏదో ఉన్నది. చెప్పు. ఇది ఒక పొలిటికల్ ఫిజిక్స్. ఖతం 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 ఖతం. ఒక పార్టీని గుణాత్మకంగా గణాంతకంగా ఏ రకంగా పాతాళానికి దొక్కాలి. లాంగెస్ట్ రన్నింగ్ ఎక్స్పెరిమెంట్ గురుమంత్రం నడుపుతున్న రాహుల్ గాంధీకి జై జై. తెలంగాణ ప్రజలకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు మీతో. మేము ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ చంపుకున్నాం. కటిఫ్ అల్లం బెల్లం కాస్కిస్ కటిఫ్. అయితే ఒక సెటారికల్ వర్జన్ ఏంది తెలుసా రేవంతన మీ కాంగ్రెస్ పార్టీ మీద? ఇది సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. విశ్లేషకారులు మస్తు మాట్లాడుకుంటున్నారు, పెద్ద పెద్ద చర్చ చేస్తున్నారు. ఇది చూడే, ఇగో ఈ స్లైడ్ చూడే. బాబా రాహుల్ బాబా మీరు పోయి కలుస్తారు కదా, ఆయన ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫార్ములా అని అంట. ఇది ప్రపంచంలోనే కాదు బ్రహ్మాండంలోనే అంతు చిక్కుతలేదంట. బ్రహ్మాండంలో ఏంది అని అంటే అసలు ఇంత పెద్ద మహాశక్తిని ప్రపంచం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? రాహుల్ గాంధీ అనే ఈ పెద్ద మనిషి మీ బాస్ ప్రపంచంలోనే ఒక జబర్దస్త్ క్లాసిఫైడ్ అసెట్ అంట. అసెట్ అదేంది గిరీష్ అట్లా మాట్లాడుతున్నానంటే, పొలిటికల్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ఈ కాంప్లెక్స్, ఈయనకున్న తెలివితేటలు, ఈయనకున్న సూపర్ పవర్స్, ఈయనకున్న తేజస్సు, ఈయనకున్న తపోబలం, ఆల్గడ్డ పెట్టి బంగారం తీస్తాడు, బంగారంలోకి రాహుల్ గాంధీ వస్తాడు. ఈ ఆలు టు సోనా టు రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నది చూడు, ఈ గ్లోబల్ సూపర్ పవర్లు ఉన్నాయి చూడు, రష్యా, చైనా, అమెరికా, అంతు పట్టలేదంట. ఎట్లా భయ్యానని అయితే నాసాను కూడా పెట్టిరట. ఈయన నడవిడి ఎట్లా చూద్దామని చెప్పి నాసాకు కూడా దొరుకుతుందట. సరన్ కూడా కేక్ మొత్తం ఇచ్చేసిందట. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను మొత్తం భారతదేశంలోకి పంపిరట. ఎవరి మీదకి? రాహుల్ గాంధీని స్టడీ చేయనికి. ఎస్, మన రాహుల్ బాబాని ఏం స్టడీ చేయనికి గిరీష్ అని అంటే, ఇంటర్నేషనల్ బార్డర్లు అంతా హస్తగితమవుతున్నాయి. యూరోప్ అంతా కొట్టుకసొస్తుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగుతలే. గాజా ఇజ్రాయెల్ పంచాయతీ నడుస్తూనే ఉన్నది. యూరోప్తో ఎప్పటికైనా రష్యాకు ప్రాబ్లం ఉన్నది. ఇక ఏంటంటే మాస్కో, భారత్, వాషింగ్టన్ ఈ మూడిట్ల మధ్యలో పెండులో మూగుతున్నది ఇట్లా టిక్ 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 టిక్. ఈ టిక్ 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 అన్న గడియారం, టిక్ 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 గడియారం 12 అయ్యింది అనేది పాట ఉంటుంది కదా. ఈ టిక్ 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 గడియారం ఏదైతే ఉంది చూడు ఫ్రెండ్స్, ఇది గడియారం రాహుల్ అయింది అని అంటున్నాడు. టైం మొత్తం రాహుల్ చుట్టే తిరుగుతున్నది. రాహులే టైంని దింపుతున్నాడు. కాలచక్రం రాహుల్ అయ్యిండు, చక్ర కాలం కూడా రాహుల్ గాంధీ అయ్యిండు. ఈ గ్లోబల్ ప్యానిక్ ఏంది అని చెప్పి ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీ దగ్గర ఏదో ఉన్నది. ఆ శక్తి ఏందో మనం తెలుసుకొని రావాలా. ఇది ల్యాబొరేటరీలలో దొరికేది కాదు. మనం ఆయన తపస్సు బలంతో ఆయనకు శిష్యుడై నేర్చుకోవాలా అని చెప్పి మాట్లాడుతుంటే, ఇలా విశ్లేషకారులు ఏమని మాట్లాడుతుంటే, ఇది కెమిస్ట్రీ కాదు, న్యూక్లియర్ సైన్స్ కాదు, రాకెట్ ఇంజనీరింగ్ కూడా కాదు, ఇది ఒక పొలిటికల్ ఫిజిక్స్. రాహుల్ గాంధీ కృత్రిమంగా సృష్టించిన పొలిటికల్ ఫిజిక్స్. ఈ ఫార్ములా, ఈ గురుమంత్రం రాహుల్ గాంధీ దగ్గరనే ఉంటుంది. గురుమంత్రం ఏంది తెలుసా? ఒక పార్టీని గుణాత్మకంగా గణాంతకంగా ఏ రకంగా పాతాళానికి దొక్కాలి. ఈ గురుమంత్రం ఎవరికి తెలుసు? రాహుల్ గాంధీకే తెలుసు. అసలు కాంగ్రెస్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ ఎందుకైంది తెలుసా? ఎట్లా ఫెయిల్ చేయొచ్చు, ఒక పార్టీని క్రమక్రమంగా ఏ రకంగా సర్వనాశనం చేసి ఇర్రివర్సబుల్, మళ్ళీ దాన్ని మంచిగా చేసేటట్టు లేదుగా. బీహార్లకైతే 6 సీట్లే, ఇడ 6 గ్యారెంటీలే, ఇవే మిగిలినాయి. పొలిటికల్ టెస్టే లేకపోయా. అయితే రష్యాలా, యూరోప్లా, అమెరికాలా ఈ టెస్ట్ రిజల్ట్స్ అన్నింటినీ ల్యాబొరేటరీలు వేసి గిర్ని వేసి గుమ్మని దింపి మిల్క్ షేక్ దిద్దామని చూస్తే ఎవ్రీ ఎలక్షన్, ఎవ్రీ ర్యాలీ, ఎవ్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ అసలు అంచెలంచెలుగా దిగజారిపోతున్న కాంగ్రెస్ ఎట్లా, అసలు ఈ మనిషి ఓటమి ఎట్లా తీసుకొస్తాడు బాస్? అంత పర్ఫెక్ట్గా ప్రతిపక్షాలు కూడా రాహుల్ గాంధీ కావాలని ఎందుకు కోరుకుంటారు, రాహుల్ గాంధీ ఉండాలని ఎందుకు కోరుకుంటారు అని ఫార్ములాని తీసి చూస్తుంటే నోట్స్ రాసుకుందామన్నా అంతు జిక్కుతలేదంట. స్ట్రాటజిక్ కన్ఫ్యూజన్ ఉందంట.
ఈ ఎంటైటల్మెంట్ ఏంద్రా, ఈ గ్రౌండ్ కనెక్ట్ ఏంద్రా రాహుల్ గాంధీది. ఇట్లా వస్తాడు కటాకట్ 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 మॉडल అంటాడు. ये जिलेबी जो है ना, मैंने अपने प्रियंका जी को बोला, प्रियंका आई हैव ईटन द वन ऑफ द वर्ल्ड्स बेस्ट जिलेबी, और ये जिलेबी ना पूरा देश में रहना चाहिए. जिलेबी के ऊपर इतना बड़ा बवाल और इतना बड़ा राजनीति कौन क्या कर सकता है बाबा, कौन कर सकता है जिलेबी के ऊपर इतना. అంచెలంచెలుగా ఎలక్ట్రల్ రిజల్ట్ ఇట్లా ఇట్లా దిగజారుతుంటే ఇట్లా ఇట్లా అలలు ఇట్లా పెద్ద సునామీ అల ఇట్లా లేస్తుంది చూడు, అంత పెద్ద అల ఉండే కాంగ్రెస్ది ఇట్లా పడిపోతుంటే అందుకని ఇట్లా సర్ఫింగ్ చేసుకుంటూ వస్తుంటాడు రాహుల్ గాంధీ, సర్ఫింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఈ టాలెంట్ ఏంది, ఈ డెస్టినీ ఏంది, ఈ పొలిటికల్ నాలెడ్జ్ ఏంది అని చెప్పి ప్రపంచ దేశాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. పుటిన్ అయితే కొంచెం రిస్క్ తీసుకొని మోదీజీ మనతో దోస్తానా ఉందని అయితే ఏజెన్సీలను పంపుతున్నా. అంటే చూడు మా స్ట్రాటజిక్ అసెట్ ఆ మనిషి, నువ్వు కావాల్సి వస్తే మా అగ్ని ఇస్తాం, పృథ్వీ ఇస్తాం, బ్రహ్మోస్ ఇస్తాం, మా S-400లో మేమైతే సీక్రెట్ సింధూరి చేస్తాం అది కూడా చేస్తాం, కానీ మా రాహుల్ గాంధీ గారి గురుమంత్రం దగ్గరికి రాకుండ్రి, మిరాకిల్ ఫార్ములా దగ్గరికి రాకుండ్రి. అయితే పుతిన్ గారు, నేను జోక్లనే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంత రిజల్ట్ వచ్చినాక కూడా ఆ మనిషి ఇంకా అధ్యక్షుడు లెక్క కొనసాగుతున్నాడంటే నాకు ఇట్లాంటి డౌట్లు వస్తాయా రావా చెప్పును. అయితే పుతిన్ ఏమన్నాడంటే తెలుసా, మోదీ నువ్వు స్వార్థపరుడు అవుతున్నావు, రోజు రోజుకి నువ్వు స్వార్థపరుడు అవుతున్నావు. క్యా బోలే పుతిన్, గలే మిల్కే ఆప్ దోస్త్ సే ఐసా బాత్ కర్తే హో క్యా అని అంటే పుతిన్ అన్నాడట, మీ రాహుల్ గాంధీని కొన్ని రోజులు నువ్వు యూరోప్కి పంపు, యూరోప్ మొత్తానికి ఆయనని అంతర్జాతీయ అధ్యక్షుని చేద్దాం ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. అంచెలంచెలుగా పార్టీ సర్వనాశనం అయిపోయింది అనుకో, మోదీ లాంటి ఎవడో ఒక లీడర్ గెలుస్తాడు, ప్రపంచ శాంతికి అది మంచిది, వసుదైవ కుటుంబానికి అది మంచిది. నువ్వు అర్థం చేసుకుంటలేవు మోదీ అని అంటే, మీరు ఏమన్నా చేయరు కానీ మేమైతే మా అసెట్ నియ్యం అని చెప్పి మొత్తం ఏజెన్సీలకు అందరికీ చెప్పిండట, మన రాహుల్ గాంధీ దగ్గర పావురం కూడా పంకు కొట్టొద్దు అని చెప్పిరట. అరే బ్రదర్ నీకు అర్థమవుతలేదు, నాటో ఫెయిల్ అవుతుంది, శాంక్షన్స్ ఫెయిల్ అవుతాయి, నా రష్యా మీదకని కూడా శాంక్షన్స్ తీసేస్తారు, ఈ రాహుల్ గురుమంత్రం మనకు కావాలా మోదీ, నాకు తెలుసా మంత్రం మీకొద్దు అని చెప్పిండట. ఎవరు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ ఇన్విజిబుల్ బ్యారియర్ కోసం ట్రై చేస్తురట, కేబుల్స్ కూడా వేసి పెట్టేసిరట నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం సముద్రాలల్లో, ఎందుకంటే డిలే కావద్దు కదా. ఇట్లా టక్ శాటిలైట్స్ కూడా ఆన్ ఉన్నాయట, ఎలాన్ మాస్క్ కూడా శాటిలైట్స్ కొనేస్తానన్నారట. ఇంటర్నెట్ డిజిటల్గా ఫాస్ట్ ఉండాలా, ఈ గురుమంత్రం రాగానే టక్కున డీకోడ్ చేసి మనం యూరోప్ పంపాలా అని చెప్పి పుతిన్ ట్రై చేస్తుండట. కాకపోతే ఈ గురుమంత్రం పుతిన్కి అర్థమైతలేదు, ట్రంప్కి అర్థమైతలేదు. ఏంది తెలుసా బ్రదర్, ఇది కేవలం భారత్కున్న ప్రజలకే అర్థమవుతుంది, అలా కాంగ్రెస్ కార్యకర్తలకే అర్థమవుతుంది. ఎందుకు చెప్పాలా, సార్ వచ్చి మాట్లాడంగానే సారొత్తారొత్తారే మంత్రం చెప్తారే, మంత్రం చెప్పంగానే ఏమవుతుంది, దడక్ దడక్ దిల్ దేత్తడి దేత్తడి అని చెప్పి ఖతమిగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఎట్లుంది తెలుసా బ్రదర్ నీకు. ఇప్పుడు ఒక తెల్ల కాగితం ఏదైనా ఉందనుకోరా, ఏదైనా ఉంటుందా ఇక్కడ పీపీటీ స్లైడ్ ఏదైనా ఉంటుంది కదా తెల్లది మనది ఉంది. ఇప్పుడు ఇది అంతకి ఇట్లా ఉన్నది కదా, ఒక్క నిమిషం జర్ర మీరు ఓపిక పట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ పేపర్లలో అట్లాంటి కథనాలు రాసినప్పుడు మీరు చదువుతున్నారు కదా, మేము కూడా అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే మీరు వినాలి కదా. ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది, దీనికి ఇట్లా పెట్టినా ఏం కనబడ్డది రా అని అంటే నేనేమంటున్నా, నల్లమచ్చ కనబడ్డది అని చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు నన్ను తీరుతున్నారు, ఫాల్తుగాను వారా గిరీష్ను ఇంత పెద్ద తెల్ల బ్యాక్గ్రౌండ్ మీద నీకు ఒకటే కనబడుతున్నదా, అదే గురుపదేశం. మచ్చరా అని చెప్తే అది మచ్చ కాదు, మంత్రం. ఏందది? మంత్రం, బ్రహ్మాండ మంత్రం అది. తరతరాలుగా కాంగ్రెస్ని అంచెలంచెలుగా దిగజారుతున్న మంత్రం అది. ఈ మంత్రం రష్యాకు దొరికితే నాకు న్యూక్లియర్ బాంబులు వద్దు మోదీ, మిసైల్ వద్దు మోదీ, నేను S-400 S-500 S-800 అన్నీ నీకు ఇచ్చేస్తా, ఇంకా నా న్యూక్లియర్ బాంబులు కూడా కొన్ని నీకు ఇచ్చేస్తా, నాకు ఈ పొలిటికల్ టెక్నాలజీ కావాలి మోదీ అని అంటే మోదీ గారు నవ్విరట. జోకే, దిస్ ఈజ్ ఎ హ్యూమర్. నేను ఎందుకంటున్నా అంటే వెదర్ కాంగ్రెస్ ఈజ్ రెడీ ఫర్ అనదర్ డిబాకల్. రాహుల్ గాంధీ ఒక నిజంగా అసెట్ కాంగ్రెస్కి. ఇవాళ ఒక పెద్ద చర్చ జరుగుతుంది, రాహుల్ వర్సెస్ ప్రియాంక అని. కరెక్టా రాంగా? ఇవాళ తన పాటే అంచెలంచెలుగా ఎలక్ట్రల్ చాయిస్ లేకుండా, ఇంకొక ఎలక్షన్ నిలబడాలన్న ఛాన్స్ లేకుండా, అపోనెంట్లని గట్టిగా చేసుకుంటా, కాంగ్రెస్ వాళ్ళని వీక్ చేసుకుంటా, కాంగ్రెస్లో ఉన్న ఆక్సిజన్ ఏకైకంగా రాహుల్ గాంధీ పీల్చుకుంటా, ఓట్ చోరీ అనే పేరు మీద ఆయన యొక్క అసమర్థత చోరీని పక్కకు జరుపుకుంటా,
లాంగెస్ట్ రన్నింగ్ ఎక్స్పెరిమెంట్ గురుమంత్రం నడుపుతున్న రాహుల్ గాంధీకి జై. ఇంతే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన చెప్పాలంటే వాళ్ళు పేపర్లు అంతసేపు రాసిరు, నేను కొంచెం ఏదో హ్యూమర్ చెప్పిన. ఆయన ఎలక్షన్ రిజల్ట్ అని బట్టే చెప్పిన నేను, డిస్క్లైమర్ కదే. ఈ గురుమంత్రం ఎవరికి తెలవాలా అని అలా సీక్రెట్గా ఉన్నారు. పొలిటికల్ పార్టీలు చచ్చిపోతాయి కదా. ఈ దేశంలో గట్టి అపోజిషన్ ఉండాలన్నది నా బాధ. నేను ఇప్పటికీ ఏమంటా అంటే పగ్గాలు అప్పయ్యప్పుడు ఇక 15 साल से మా చార్మినార్ దగ్గర డైలాగ్ ఉంటుంది, 25 साल से चारमीनार पे बैठा माँ की गिरगिरी अब तक राहुल गांधी को देख रहा हूँ. देश अखंड रहने के लिए और मजबूत रहने के लिए एक मजबूत प्रतिपक्ष भी चाहिए, अपोजिशन भी चाहिए, क्योंकि देश से बढ़कर कुछ नहीं. पार्टियां आएंगी, पार्टियां जाएंगी, पर ये देश रहना चाहिए. मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए.